హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను బీఎడ్ ప్రాక్టికల్స్ మీద ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నా. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ బీఎడ్ ప్రాక్టికల్స్లో భాగంగా ఫస్ట్ ఎగ్జామ్ మాకు మ్యాథ్స్ ఉండే. సో దానికోసం నేను ఇట్లా చార్ట్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో కొన్ని యాక్టివిటీస్ కోసం అట్లా బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. సో అయితే మాకు ఒక ప్రైవేట్ స్కూల్ సెంటర్ పడ్డది. ఫస్ట్ ఎగ్జామ్ అంటే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు తెలుసు మెథడాలజీస్ అని చెప్తారు ఇక్కడ సబ్జెక్ట్స్ని. సో నా మెథడాలజీస్ వచ్చేసి మెథడ్ 1 మ్యాథమెటిక్స్ అండ్ మెథడ్ 2 ఫిజిక్స్. ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం టెన్షన్ ఉండే, ఎందుకంటే ఫస్ట్ టైం స్కూల్లో టీచ్ చేయడం. సో యాక్చువల్గా నేను ఇప్పుడు సెకండ్ ఇయర్, కానీ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ సెకండ్ ఇయర్లో చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, నేను మొత్తం నా డీటెయిల్స్ అని ఫిల్ చేస్తున్నా రోలింగ్ బోర్డ్ మీద. సో చాలా రోజుల తర్వాత ఆ బోర్డు చూసాను నేను, చాలా మంచిగా అనిపించింది దాని మీద ఇట్లా డీటెయిల్స్ రాస్తుంటే. సో మీరు చూడవచ్చు ఇక్కడ నా పేరు, హాల్ టికెట్ నెంబర్, కాలేజు, సబ్జెక్టు, డేట్ వచ్చేసి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తామన్నమాట. రియల్ నంబర్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అనేది చాలా మంచిగా వచ్చింది ఇది. సో అది స్పిన్ చేసే కొద్దిగా మనకు ప్రాపర్టీస్ అక్కడ కనిపిస్తాయి. స్టూడెంట్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు దీనికి. సో వీళ్ళే నా స్టూడెంట్స్. వాళ్ళకి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేశాను అనమాట టాపిక్ అనేది. విజువలైజింగ్ 3D ఇన్ 2D అనేది టాపిక్, 8th క్లాస్ మ్యాథ్స్. సో ఆ టాపిక్ కూడా మనకు కాలేజ్ వాళ్ళే ఇస్తారు, మనం అలా సెలెక్ట్ చేసుకునేది ఏమి ఉండదు. సో వాళ్ళకి ఇంకా లేట్ చేయకుండా ధనాదని నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోయినా. యాక్చువల్గా క్లాస్ అనేది పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళు క్లాప్స్, ఫార్ములాస్, నవ్వడము, అరవడము ఇవన్నీ మంచిగా అనిపించింది. ఈ వాయిస్ మ్యూట్ చేయడానికి రీజన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన అల్లరే. సో అందుకని వాయిస్ రికార్డింగ్ చేస్తున్నా. సో ఈ టీచింగ్ ప్రాక్టీస్ వల్ల ఒకటి అర్థమైంది ఏంటంటే, సో పీజీ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పడం ఒక ఎత్తు అయితే, స్కూల్ పిల్లలకి టీచ్ చేయడం ఒక ఎత్తు. ఒక్క రోజులోనే నాకు అర్థమైపోయింది అది కూడా ఒకటే క్లాస్ తోటి. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి చేసినట్టు ఇట్లా చేయలేము మనం, ఎందుకంటే పిల్లలకి చెప్పాలంటే మనం కూడా పిల్లల మెంటాలిటీ లాగా మారిపోవాలన్నమాట. అప్పుడైతేనే వాళ్ళు మనకు సింక్ అవుతారు. సో లేకపోతే మనము బీఎడ్ చేయకపోతే అది తెలియదు మనకు. ఖచ్చితంగా బీఎడ్ చేస్తేనే ఆ వాల్యూ తెలుస్తుంది. సో ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ టీచింగ్ ప్రాక్టీస్ అని చెప్పేసి. సో గతంలో అయితే ఇది 20 days అట్లా ఉంటుండే. సో కానీ ఇప్పుడు అందరూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒక ఆల్టర్నేటివ్గా బీఎడ్ చేస్తున్నారు కాబట్టి, సో ఓన్లీ కాలేజెస్ కూడా ఏం చేస్తున్నాయంటే 1 or 2 days కండక్ట్ చేస్తున్నాయి. ఒక్కొక్క మెథడాలజీకి ఒక్కొక్క డే అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈరోజు కూడా అట్లే చేయాల్సి వచ్చింది మాకు కూడా. ఫస్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్, మ్యాథ్స్ ప్రాక్టికల్స్ ఈరోజు. సో నేనైతే నా టాపిక్ వాళ్ళకు చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నేను కూడా ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను కాబట్టి నా పరిస్థితి కూడా అంతే. మాకు మళ్ళీ 4th సెమిస్టర్లో 40 days ప్రాక్టికల్స్, అది 40 days టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుందని చెప్పారు. చూడాలి మరి. సో ఈ బీఎడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, యాజ్ పర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దానికి వాల్యూ ఇంకా పెరిగిందనమాట. ఎందుకంటే ఫర్దర్గా ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ కన్నా లేదంటే ప్రమోషన్స్కి ప్రైవేట్ ఫీల్డ్లో ఈ బీఎడ్ అనేది మ్యాండేటరీ. సో బీఎడ్ నెక్స్ట్ మాకు సెకండ్ డే వచ్చేసి ఒక గవర్నమెంట్ స్కూల్ సెంటర్ పడ్డది. సో ఈ స్కూల్ని చూడంగానే ఏంటంటే నాకు మా స్కూలే గుర్తొచ్చింది. సో ఎందుకంటే మేము కూడా అట్లా నేల మీద కూర్చొని ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. సో చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు, ప్రిన్సిపల్ మేడం అందరూ, సార్ వాళ్ళందరూ. ఓకే, చూడండి ఎంత క్లీన్గా ఉంది స్కూల్ అనేది. పిల్లలు కూడా చాలా సిన్సియర్గా ఉన్నారు ఇక్కడ. సో మళ్ళీ మేము మా స్కూల్ డేస్ గుర్తు చేసుకున్నాం వాళ్ళతోటి స్పెండ్ చేసేటప్పుడు. సో టోటల్ 8th క్లాస్ 9th క్లాస్ మాకు వదిలేశారు సో వాళ్ళు. సో ఎందుకంటే మేము క్లాసెస్ చెప్తామని చెప్పేసి వచ్చాం కాబట్టి ఒకరోజంతా మేము వాళ్ళకు ఎంగేజ్ చేసాం చాలా మంచిగా. సో మాకు వచ్చిన టాపిక్ ప్రకారం వాళ్ళకు 1 by 1 క్లాసెస్ తీసుకున్నాం. సో మ్యాథ్స్కి మాకు ఎక్స్టర్నల్ ఏం రాలేదు. సో ఫిజిక్స్కి అయితే వచ్చారు. సో కొంచెం భయం ఉండేది ఎక్స్టర్నల్ అంటే ఎట్లుంటారని చెప్పేసి, కానీ తను వచ్చిన తర్వాత సార్ చాలా ఎక్స్పీరియన్స్డ్. మీకు లాస్ట్లో చూపిస్తా సార్ని. ఇలా మా క్లాస్మేట్స్ ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. సో పెన్సిల్కి పెట్టినప్పుడు అది లైట్ స్పార్క్ అవుతుంది. సో అలా ఐరన్కి పెట్టినప్పుడు స్పార్క్ అవుతుంది, చెక్కకి పెట్టినప్పుడు మాత్రం స్పార్క్ అవ్వట్లేదు. ఎందుకంటే అది కరెంటు ఫ్లో అవ్వదు. ఇక్కడ వాటర్లో పెట్టినప్పుడు లైట్ స్పార్క్ అవుతుంది. ఆ వాటర్ ఉన్న బాటిల్ క్యాప్ ఉంది కదా, అది ప్లాస్టిక్, దానికి పెట్టినప్పుడు కూడా మనకు లైట్ స్పార్క్ అవ్వదు. చాలా మంచి ఎక్స్పెరిమెంట్ ఇది. కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ మీద మా క్లాస్మేట్స్ చేశారు.
స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది కూడా మంచి ఎక్స్పెరిమెంటే ఇది. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఆన్ ప్లేన్ మిర్రర్, ఇది కూడా చాలా మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు మా క్లాస్మేట్స్. అంటే మీరేం చేయలేదు అని అనుకోవచ్చు, నేను చేసింది వేరే, అంటే ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేయలేదు, వాళ్ళు చేశారు కాబట్టి నేను వీడియో తీశాను. ఓకే, ఎందుకంటే లేడీస్ కాబట్టి వాళ్ళు చాలా పేషెన్స్ తోటి చేస్తారు, మనకు అంత టైం ఏడుంటుంది. నెక్స్ట్ మేము ఎదురు చూసిన వైవా రానే వచ్చింది, వైవా విత్ ఎక్స్టర్నల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ కాలేజ్ ఇంటర్నల్స్ అని చెప్పేసి. సో ఈయనే మనకు ఎక్స్టర్నల్ సార్, చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. ఓకే, చాలా భయపడ్డా ఆయన చూడంగానే ఫస్ట్, కానీ సబ్జెక్ట్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చాడు సార్ మాకు. ఎంత మంచి గైడ్ చేశాడంటే ఫైనల్గా వైవా కంప్లీట్ అయిపోయింది. బీఎడ్ చేయాలనుకునే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, బీఎడ్ అంటే రికార్డ్స్, నియర్లీ 40 రికార్డ్స్ దాకా రాయాల్సి ఉంటుంది మీరు. సో వంటికి రెడీ అయ్యి బీఎడ్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.